ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం నిమ్మతొర్లువాడ అనే చిన్న పల్లెటూరులో ఈ బెల్లం తయారు చేస్తున్నారు. తిరుమల ప్రసాదాల తయారీలో ఈ బెల్లాన్ని వాడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. దానికి కారణమేంటో గ్రామస్తులు చెప్పారు. నిమ్మతొర్లవాడ గ్రామంలో చాలా మంది రైతులు సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన వాటితోనే ప్రసాదాలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా బెల్లం తయారు చేసే రైతుల నుంచి శాంపిల్స్ సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించింది. నిమ్మతొర్లువాడ బెల్లం ఈ పరీక్షల్లో పాస్ అయింది. ఆవు పేడ, మూత్రంతో తయారు చేసిన జీవామృతం, బీజామృతాలనే ఎరువులుగా వాడతామని చెరకు రైతులు చెప్పారు. కేజీ సాధారణ బెల్లం 40 నుంచి 45 ఉంటే తమ బెల్లం 70 రూపాయలు పలుకుతుందని తెలిపారు. సేంద్రియ పద్ధతుల్లో చేసే బెల్లానికి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. బెల్లం గట్టిదనం కోసం ప్రత్యేక గదుల్లో వీటిని నిల్వ చేస్తామని చెబుతున్నారు. ఇక్కడ సేంద్రియ పద్ధతుల్లో తయారయ్యే బెల్లం టీటీడీకే కాకుండా ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ